ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో టీటీడీ కళ్యాణ మండపంలో గురువారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ విఠల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 127 మంది లబ్ధిదారులకు చెక్కులను సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహాల సమయంలో ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని, మహిళలకు భరోసా కల్పించడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షుడు పాషా మొయినుద్దీన్, నాయకులు తుమ్ము శరత్ రెడ్డి, అంకుదాము తదితర ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. वार्ड नंबर 1 साफिया बेगम, नाजिमा बेगम, चंदनाकर सावित्री, नाजिमा बेगम वार्ड नंबर 3, संगम शेवटी लक्ष्मी, कलदुर्गी ज्योति सरपंच, अंदर शेट्टप्प, गोवूर भूलक्ष्मी, नेक्स्ट वार्ड नंबर 7 मोहम्मद बिल्लाल, गंधम राधा, मावंदी कुर्द वड्ड लक्ष्मी, मावंदी कुर्द एरापरे वड्ड सपना, ధైర్యపడద్దు, నెమ్మదిగా ఉండి చెక్కు తీసుకొని పోవాలమ్మా. వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు బాకీలతో తెచ్చిపెట్టు. ఆ బాకీలో గతి అయినా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు కొనే ముఖ్యమంత్రి కోనే కేసీఆర్. ఓ రేవంత్ రెడ్డి గారు ఏదో చేసుకుంటూ చేస్తూ ఉన్నాడు. బాగా ఒక్కొక్కళ్ళకి ఇల్లు కట్టియాలి. 1,00,000 2 లక్షలతో కాదు, 5 లక్షలతో కట్టిస్తున్నాం. ఎవరు రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా అన్నీ చేస్తూ ఉన్నాం. మన పిల్లలకు మొన్ననే టీచర్ జాబ్లు ఇచ్చినాం 11,000 మందికి, అందరికీ 11,000 మందికి. వాళ్ళందరినీ మంచిగా చదువు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా బాగా చదువు చెప్తా ఉన్నాం. మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా మనకు మంచిదే. మన పిల్లల్ని ప్రైవేట్లో పంపిస్తే సంవత్సరం 25,000 ఖర్చు వస్తుంది. సార్కు 25,000 ఖర్చు అవుతాయి. ఓబీసీ కాబట్టి చదివించగలరా? ఎన్ని రోజుల కోసం ఇస్తున్నాం మనం? ఎన్ని రోజులకు ఇస్తున్నాం? 2 నెలల లోపల ఇస్తున్నాం కదా. లేకుంటే లగ్గం చేయగానే కట్టం పెట్టుకుంటే అన్నీ వచ్చి కట్టం పెట్టు. అన్నీ మీ మన భూమి ఇంకొకటికి వేసిండ్రు. కేసీఆర్ సార్ చేసిన పని అంతేకాదు. ఆ భూములన్నీ మన భూములు మనకు వచ్చినాయి కదా. ఇవన్నీ ఎంత బాధ అవుతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు म्यूनसिपालिटीला सब ड्रेन्स कर रहे, कलवेटा कर रहे, बारिश में तकलीफ नहीं होना, हमेशा भी तकलीफ नहीं होना, और इपर वर्क अन्नी सब देखते हुए आए. वो ड्रेन्स बनाएंगे, कलवेटा बनाएंगे, जहाँ तक वो रोड बनाएंगे. म्यूनसिपालिटी ड्रेन చేద్దాం, కల్వేట్ చేద్దాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు 18 కోట్లు ఇచ్చిండ్రు రోడ్లకు. మనం తాగడానికి మంచినీళ్ళ కొరకు అప్పుడు నేను ఉన్నప్పుడే 22 కోట్లు ఇచ్చినా మళ్ళీ ఏం ఒక్క పైసలు రాలేదు. ఇప్పుడు ఎవరు
పెద్ద పెద్ద ట్యాంక్స్ కడతా ఉన్నాం. ఏది నీళ్ళై దానికి 60 కోట్లు పైపులకు కానీ पाइप लाइन डालने के वास्ते वो अच्छा प्रोसेसिंग करने के वास्ते इवన్నీ కలుపుకొని 60 కోట్లని 60 18 మళ్ళీ మొన్న కొన్ని ఇచ్చినాం. 6 లీటర్లు పంపిస్తే 10 లీటర్లు అని చెప్తారు. అడిగి వ్యాన్ ఇచ్చేస్తున్నాం. డీజిల్ పూజలు అందరూ వేరా అట్లా అన్ని మన మున్సిపాలిటీ మంచిగా చూస్తున్నాం. నీళ్లకు నల్ల లేనులకు కొత్త కనెక్షన్ ఇద్దాం. नल वालों को नया कनेक्शन देंगे. ये सब 2-3 महीने में करते इवన్నీ 2-3 నెలల్లో చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.